పార్ట్ 1 పెట్టాను గానీ, పార్ట్ 2 పెడతాకి లేట్ అయింది. మా తమ్ముడు ఒక రెసిపీ చూపిస్తాడని చెప్పా కదా! సో, ఇదైతే ఆ రెసిపీ కోసం మేమైతే రిలయన్స్‌కెళ్ళిపోయాం. రిలయన్స్‌కెళ్ళి మనవరాల ప్యాకెట్ అయితే తెచ్చాము. మన సైడ్ అయితే మనవరాలంటారు. ఇదైతే రాయలసీమ రెసిపీ. రాయలసీమ సైడ్ అయితే మురుగులు అంటారంట. సో, మీరు చూస్తున్నారు కాబట్టి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇదైతే హెల్తీ అండ్ టిఫిన్ రెసిపీ అంట. మార్నింగ్ మార్నింగ్ మనం ఆయిల్ ఫుడ్స్ తినుకోకుండా ఇది తింటే చాలా హెల్త్‌కి మంచిదక్క. నీ ఫాలోవర్స్ అందరికీ చూపిచ్చక్క నేను చేసి పెడతాను అని అన్నాడు. సో, మేమైతే ట్రై చేసేస్తున్నాం. టేస్ట్ ఎలా ఉంటదో అని అనుకున్నాం గానీ, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. దీనికి ఒక ఆనియన్, ఒక మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ ఉంటే చాలు ఈ రెసిపీకి. మనవరాలు ఉంటే చాలు. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, తాలింపు దినుసులు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగినాక కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని, తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా బాగా వేగిపోయినాక మిర్చీస్ వేసుకోవాలి. మిర్చీస్ వేసుకొని ముందుగా ఇంకా మనం కట్ చేసి పెట్టేసుకోవాలి ఆనియన్స్ అండ్ టమాటో కూడా వేసేసుకొని ఇవైతే బాగా అంటే బాగా మగ్గనివ్వాలి. ఏ మాటకి ఆ మాట పక్కనోళ్ళు వండి పెడతానంటే తింటాకి మనకైతే భలే ఉంటది. అప్పుడు బాగా కడుపు నిండా తింటాం. మనం వండుకుంటా కన్నా పక్కనోళ్ళు వండి పెడితే బాగా తింటాం కదా! ఇది నిజమా కాదా మీరే చెప్పండి. సో, ఇవైతే ఇంకా బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకొని పిండుకున్న మనవరాలైతే వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా అంటే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మా తమ్ముడైతే మీ అందరికి ఒక ఫోజ్ చూపిస్తున్నాను. కానీ వీడైతే పెద్ద వంట మాస్టర్ ఫోజ్ ఇచ్చినట్టు పెద్ద వంట చేసేస్తున్నాడు. కానీ ఏ మాటకి ఆ మాట చక్కగా నీట్‌గా క్లీన్‌గా చేశాడు. ఎంత పొదిగా చేశాడంటే అంత పొదిగా చేశాడు. ఇదంతా సిమ్‌లో ప్రాసెస్సే. చాలా పేషెన్స్‌గా చేశాడు. నాకైతే నచ్చింది. అక్క ట్రై చేసే అయిపోయిందన్నాడు. సో, నేనైతే ట్రై చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. మీరు కూడా ఆయిల్ ఫుడ్ తినుకోకుండా మార్నింగ్ ఇది ఒకసారి ట్రై చేసేయండి. బై బై ఫ్రెండ్స్. డూ ఫాలో మోర్ వీడియోస్.